అక్కడెక్కడో యుద్ధం వస్తే మనకే సంబంధం అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆ యుద్ధ జ్వాలలు సప్త సముద్రాలు దాటి ప్రవాహంలా మన తీరాలను తాకుతున్నాయి. యుద్ధం అక్కడ, నష్టం ఇక్కడ అంటే గ్రానైట్ పరిశ్రమను చూస్తే అర్థమవుతుంది. గల్ఫ్కు ఎగుమతయ్యే చీమకుర్తి గ్రానైట్ స్లాబ్లు యుద్ధ ప్రభావంతో నిలిచిపోయాయి. ఎగుమతులు లేక క్వారీల్లోనే సరుకు మూలుగుతోంది. పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడ్డారు. గ్రానైట్ పరిశ్రమకు యుద్ధం ఎలా గుదిబండలా మారిందో క్షేత్రస్థాయి నుంచి మా ప్రతినిధి రామకృష్ణ వివరిస్తారు. పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావం అయితే మాత్రం పరోక్షంగా ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని గ్రానైట్ క్వారీలపైన పడిందని చెప్పాలి. ఏదైతే ఈ గ్రానైట్స్కి సంబంధించినటువంటి అనుబంధ పరిశ్రమలు ఉన్నాయో వాటిలో అయితే మాత్రం తీవ్రంగా ఈ కూలీ కొరతలు కావచ్చు, కూలీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ కూలీ అయితే మాత్రం వారికి ఉపాధి దొరకక తిరిగి వేరే ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళైతే మాత్రం తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే గ్రానైట్స్ని ఇక్కడి నుంచి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రధానంగా ఉపయోగపడేది ఏదైతే ఈ కంటైనర్లు ఉన్నాయో ఆ కంటైనర్లో ఈ వుడ్ వర్క్స్ చెక్క అయితే మాత్రం వాటి ఏదైతే గ్రానైట్స్ ఉంటాయో ఆ గ్రానైట్స్ మధ్యలో పెట్టి అవి ఎలాంటి ఇరగటం కానీ పగిలిపోవడం కానీ కాకుండా వాటిని ఉపయోగిస్తారు. వాటైతే మాత్రం ఇప్పటికే ఏదైతే ఈ వుడ్ వర్క్స్ కేంద్రాలు ఉన్నాయో వాటిలో పేరుకుపోయాయని చెప్పుకోవాలి. ఏదైతే ఈ వుడ్ వర్క్స్ ఉందో అక్కడ కార్మికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరుగుతుందనే ఆమె విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఈ వుడ్ వర్క్ నిలిచిపోవడానికి ప్రధాన కారణం ఏమవుతుంది? ఎప్పటి నుంచి ప్రభావం మీ పైన ఉంటుంది? 3-4 నెలల నుంచి ఆగిపోయింది సార్ పూర్తిగా యుద్ధం వల్ల. మా కూలి వాళ్ళు మొత్తం ఇబ్బంది పడకుండా ఊళ్ళో పోకుండా ఈయన్నే పని లేకుండా అన్నానికి కొంచెం ఇబ్బంది పడతా ఉన్నాం సార్. ఇంకా అది మా ఓనర్లకు అడిగితే వస్తుంది అని ఆపుతుండ్రు. ఈయన్నే ఇంతకుముందు నెలకు 200 కంటైనర్లు అట్టయితే ఇప్పుడు నెలకు వచ్చి 2-3 10 లోపల ఎత్తుతుంది సార్. ఒక్కొక్క కంటైనర్లో ఎన్ని ఈ బేల్స్ వెళ్తూ ఉంటాయి, అలాగే ఇవి ఏ ప్రాంతాలకు వెళ్తూ ఉంటాయి? ఇప్పుడు ఆ యుద్ధ ప్రభావం వల్ల ఈ ఉపాధి ఎలా కోల్పోతున్నారు? ఫస్ట్ అయితే ఈ చిన్న బాక్సులు అయితే 26 పోతాయి సార్, పెద్ద అయితే 20 పోతాయి. ఈ డైరెక్ట్ మొత్తం ఎక్స్పోర్ట్ వచ్చి ఇరాక్ ఎక్కువ పోతాయి సమాయి. ఇరాక్ పోతే అన్ని నుంచి వాళ్ళు షిఫ్ట్ చేసుకుంటారు సార్. ఒక ఫ్యాక్టరీకి వచ్చి 20 మంది రాళ్ళు కోసేటోళ్ళు కానీ లోడింగ్ చేసేటోళ్ళు కానీ మొత్తం ఒక ఫ్యాక్టరీకి వచ్చి 100 మంది దానికి పనికి వస్తారు సార్. దీన్ని అందరూ ఈపీ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, బీహార్ వాళ్ళు అట్లా ఉన్నారు సార్ అందరూ. చెప్పండి, ఈ లోడింగ్ సంబంధించినటువంటి ఈ కంటైనర్లు ఉంటాయి, వాటిల్లో తీసుకెళ్ళడానికి కూడా ఇప్పుడు స్టాక్ నిలిచిపోయిందని చెప్తున్నారు. ఆ పరిస్థితి ఎలా ఉంది సార్? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఈ 3 నెలల నుంచి అయితే యుద్ధం వచ్చింది దాని నుంచి అయితే ఇప్పుడు వర్క్ అనేది ఏమి లేదు సార్. బాగా ఇబ్బందిగా ఉంది. నేను లోడింగ్ వర్కింగ్ చేపిస్తాను. నా దగ్గర వచ్చేసి 30 మంది 40 మంది వర్కర్స్ ఉంటారు సార్. ఈ వర్కర్స్ ఈ 3 నెలల నుంచి బాగా ఇబ్బందులు పడేసి బాగా నష్టం వచ్చి ఇబ్బంది పడిపోతుంది సార్. హౌస్ కంటైనర్లకి బాక్సులో రాయి పెట్టుకొని ప్యాకింగ్ చేసుకొని ఇతర దేశాలకు పంపిస్తాం సార్ మేము. బాగా అలాంటిది వచ్చేసి 3 నెలల నుంచి అసలుకి రూపాయి పని లేక బాగా ఇబ్బంది పడి బంగారం తాకట్లు పెట్టేసాం. అంతా అయిపోయింది సార్. ఇప్పుడు ఈ 3 నెలల నుంచి ఇంటి దగ్గరే ఉంటున్నాం సార్ ఎటోళ్ళటు. ఈ పరిస్థితులు ఏం చేయలేదు సార్. ఇంతకుముందు నెలకు వచ్చేసరికి 20,000 వచ్చాయి. అట్లాంటి 5,000 రూపాయలు కూడా రావట్లేదు సార్. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధం కారణంగా ఈ గ్రానైట్ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటా ఉంది. వ్యయ ప్రయాసాల కోసం ఇన్స్టాల్మెంట్స్ కట్టలేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు ఎక్స్పోర్ట్ పోవడానికి కంటైనర్లు ఓషన్ ఫ్రైట్ దగ్గర 2 రెట్లు పెరిగిపోయి కంటైనర్లే రావట్లేదు. ప్రతి ఫ్యాక్టరీలో కూడా విపరీతంగా స్టాక్ పడిపోయి గ్రానైట్ పరిశ్రమ ఎప్పుడు ఎదుర్కొన్నటువంటి సంక్షోభాన్ని ఇప్పుడు ఎదుర్కొంటుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం యుద్ధం వల్ల మా గ్రానైట్ మార్కెట్, స్లాబ్ మార్కెట్ కుదేలైపోయింది. రోజుకు 200 కంటైనర్లు లేదు, ఇప్పుడు 10 కంటైనర్లు 15 కంటైనర్లు వెళ్తుంది ఎక్స్పోర్ట్. ఒక్కొక్క ఫ్యాక్టరీలో నిల్వలు పేరకపోయింది. ఇదే పరిస్థితి కొన్ని నెలలు కొనసాగితే ప్రతి ఫ్యాక్టరీ కూడా మూతేసుకునే పరిస్థితికి వస్తుంది. ఎక్కువ అరబ్ కంట్రీస్కి వెళ్తాయి సార్. అరబ్ కంట్రీస్కి 80% పోతాయి. అరబ్ కంట్రీస్కి యుద్ధం వల్ల ఒక్క కంటైనర్ కూడా పోవట్లేదు. మిగతా 10% యూరోప్ కంట్రీస్కి వెళ్తాయి. ఆ 10% వెళ్తున్నాయి. అది ఆ 10-15 కంటైనర్లు రోజు 200 పోయాయి. ఒక 170-180 అరబ్ కంట్రీస్కి వెళ్తాయి. దుబాయ్ కానీ, సౌదీ కానీ, ఒమన్ కానీ ఇవన్నీ ఇప్పుడు పూర్తిగా ఆగిపోయింది. ఇంతకుముందు ఏంటంటే లోకల్ కూడా 10% పోయేది. ఇప్పుడు లోకల్ కూడా ఈ డీజిల్ టైట్ వల్ల 10%, 2%, 3%కే పోతుంది. లోకల్ మార్కెట్కి కూడా పోవట్లా. అందుకని ఫ్యాక్టరీ ఓనర్లు అందరూ కష్టాలుగానే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇన్స్టాల్మెంట్ కట్టే పరిస్థితి లేదు, కరెంట్ బిల్లు కట్టే పరిస్థితి లేదు. ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మంది నష్టపోతున్నారు సార్.
దీని మీద గవర్నమెంట్ ఏదో ఒకటి యాక్షన్ తీసుకొని మాకు వెసులుబాటు కల్పించాల్సిందిగా కోరుతున్నాం సార్. ఈ దాదాపు ఈ 2-3 నెలల యుద్ధ ప్రభావం అయితే మాత్రం ఈ క్వారీల పైన పరోక్షంగా పడింది అని చెప్పడానికి అయితే మాత్రం ఈ మూతపడిన ఈ కుటీర పరిశ్రమలాగా ఉన్నటువంటి ఈ ఎడ్జ్ కటింగ్ క్వారీలు అయితే మాత్రం అద్దం పడుతున్నాయని చెప్పాలి. 1,00,000 మందికి కూడా ఈ యుద్ధ ప్రభావం పడింది. వారికైతే మాత్రం ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నట్లు కూడా క్షేత్రస్థాయిలో మనం పరిశీలించిన పరిస్థితులను బట్టి అయితే అర్థమవుతా ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా చేమకుర్తి నుంచి.